మా పేరు షంషీర్, మా ఊరు కర్నూలు. నిగూఢ తత్వార్థ బోధిని 9వ పద్యం. కుక్కను తిన్నవాడు గురులింగ జంగడు, పందిని తిన్నవాడు పరమయోగి, ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞానో, విశ్వదాభిరామ వినురవేమ. భావం: కుక్క ఒక్క క్షణం కూడా స్థిరంగా ఉండక ఇల్లిల్లు తిరిగినట్లు మన శరీరంలో మనస్సు కూడా విషయముల మీదికి చెరించుచుండును. కుక్క మాదిరి చంచలమైన మనస్సును ఎవడు జయించునో వాడు నిజముగా గురువుతో సమానమే. గురువు మనస్సును జయించి ఉన్నాడను విషయమును కుక్కను తిన్నవాడు గురులింగడని పై పద్యంలో తెలియచేశారు. మనస్సు చంచలమైనదియే కాక నీచమైన విషయముల మీదికి పోవచ్చుండును. అటువంటి మనస్సును పందితో పోల్చి దాన్ని జయించినవాడు పరమయోగి అని తెలుపుచు పందిని తిన్నవాడు పరమయోగి అని అన్నారు. మనస్సును ఎంత బలముగా నిలుపవలనని ప్రయత్నించినా అది మన ప్రయత్నమును పగ్గములకు నిలబడక మనను సులభంగా లాక్కొని పోవచ్చుండును. అటువంటి బలమైన మనస్సును ఏనుగుగా పోల్చి దాన్ని జయించిన వాడు సుజ్ఞాని అని తెలుపుచు ఏనుగును తిన్నవాడు అని అన్నారు. మనస్సు చంచలమైనది కనుక కుక్కగాను, నీచమైనది కనుక పందిగాను, బలమైనది కనుక ఏనుగుగాను పోల్చి దాన్ని జయించుటను తిని లేకుండా చేయుటగా వర్ణించి చెప్పినారు.